హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మార్గశిర విశిష్టత గురించి తెలుసుకుందాం. అలాగే దత్తాత్రేయుడి జయంతి గురించి వివరంగా తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మార్గశిర మాసం విశిష్టత. హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల. దీనిని జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రంలో కూడిన ఈ పూర్ణిమ వచ్చిన కారణంగా ఈ మాసానికి మార్గశీర్ష మాసమని పేరు. శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయంగా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసంలో చేసే ఏ పూజైనా, హోమమైనా, అభిషేకమైనా, ఎటువంటి దైవ కార్యం చేసినా దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని తెలియజేశాడు. చంద్రుడు మనఃకారకుడు. ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మన దైవ పూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రునికి ఉచ్చస్థానం వృషభ రాశి. మృగశిర నక్షత్రం వృషభ రాశికి చెందినది కావున చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్ది చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం, తులసి దళములతో పూజించడం అనంతకోటి పుణ్య ఫలితాలనిస్తుంది. బ్రహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసుకొని ముద్దగా చేసి శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ శరీరానికి పూసుకొని స్నానం ఆచరించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈ మాసంలో సూర్యోదయం కంటే ముందే చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అందువలన బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం. సంధ్యావందన, జపం, ధ్యానం, దైవారాధనలు నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని వికసింపజేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుని స్మరించుకుని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి. సూర్యుడు 12 రాశుల్లో ఒక రాశి నుండి మరొక రాశికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనరాశిలోకి సూర్యుడు రావడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి. మార్గశిర శుద్ధ సప్తమిని భాను సప్తమి, జయ సప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈరోజు సూర్యారాధన చేసి పాయాసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి. మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకారకుడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యుభయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే
ఏడాది మొత్తం లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది. మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా చెప్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు. శ్రీ మహావిష్ణువుకి పంచామృతాభిషేకం ఆచరించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్భక్తులు హన్మద్వంత్రం ఆచరిస్తారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కొరలు తెరుచుకుని ఉంటాడు. ఈ రోజుల్ని యమద్రంష్టులుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కొరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దత్తాత్రేయుని జయంతి గురించి తెలుసుకుందాం. దత్తాత్రేయుని జననం. పూర్వం బ్రహ్మదేవుని దివ్య నయనాలతో నుంచి అత్రి మహర్షి జన్మించాడు. అత్రి మహర్షి సతీమణి మహాసాధ్వి అనసూయ. నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ఇక్కడి విషయాలను అక్కడికి, అక్కడ విషయాలను ఇక్కడికి చేర్చేవాడు. ఒకరోజు నారదుడు అత్రి మహర్షి భార్య అయిన అనసూయ గొప్పతనం గురించి చెప్పగా అది విన్న లక్ష్మీ, పార్వతీ, సరస్వతి అసూయ చెందారు. వారు ముగ్గురు ఆమెను పరీక్షించవలసిందిగా త్రిమూర్తులను పంపారు. దాంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి భార్య అయిన అనసూయను పరీక్షించడానికి వారి ఇంటికి చేరుకుంటారు. కానీ వారు వెళ్ళిన సమయానికి ముందే అత్రి మహర్షి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో అతని సతీమణి అనసూయ అతిథి మర్యాద చేసేందుకు సిద్ధం అవుతుంది. త్రిమూర్తుల కోసం ఆమె భోజనం సిద్ధం చేసి ఆరగించడానికి వారిని పిలుస్తుంది. అప్పుడు త్రిమూర్తులు ఆమెతో, "నువ్వు వివస్త్రగా అంటే బట్టలు లేకుండా నగ్నంగా భోజనం వడ్డిస్తేనే తింటాం" అని అంటారు. త్రిమూర్తులు అడిగిన కోరికకు అనసూయ ఏమాత్రం చలించకుండా అంగీకరిస్తుంది. ముందుగా త్రిమూర్తులను బాలలుగా మార్చి వారు కోరుకున్నట్లుగానే ఆమె వివస్త్రగా భోజనాన్ని వడ్డించింది. ఆమె ఔన్నత్యాన్ని చూసి సంతోషించిన త్రిమూర్తులు తమ ముగ్గురి అంశతో ఒక బాలుడు జన్మిస్తాడని ఆమెకు దీవించి వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా ఆ విధంగా అత్రి మహర్షికి, అనసూయలకు జన్మించిన పుత్రుడే ఈ దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు జన్మించిన దినమునే మనము దత్తాత్రేయుని జయంతిగా జరుపుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.